హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎసెన్స్ ఆఫ్ పద్మ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ వండబోతున్నాం. ఈ కర్రీని చాలా సింపుల్గా మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీకి అవసరం ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నేను వీడియో స్టార్టింగ్లో పెట్టాను, చూడండి. సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. కర్రీ కోసం నేను సోయాబీన్ చంక్స్ అంటే మిల్ మేకర్ని ఓవర్ నైట్ నానబెట్టాను. ఇంకా ఒకవేళ మీరు సడన్గా మిల్ మేకర్ కర్రీ చేయాలని అనుకుంటే మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసి ఒక 10-15 మినిట్స్ ఉంచినాక అందులో నుంచి వాటర్ పిసికి తీసేసి వీటిలకు కర్రీ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి అందులో 2-3 మెంతులు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, 2 ఆనియన్స్ మంచిగా చిన్న కట్ చేసి, చిల్లీస్, ఇంకా కర్రీ లీవ్స్ వేసి చాలా బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వీటిని మంచిగా ఫ్రై చేసినాక అందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయినాక అందులోకి టొమాటోస్ వేయండి. టొమాటోస్ కూడా చాలా బాగా ఫ్రై చేయాలి నూనెలో. అవి మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయినాక అందులోకి మనం మిల్ మేకర్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్కి మళ్ళీ మంచిగా కలిపి ఫ్రై చేయాలి. అవి నూనెలో మంచిగా రోస్ట్ కావాలి. రోస్ట్ అయినాక అందులోకి మీరు సరిపడే అంత ఉప్పు వేసుకొని, 1/2 స్పూన్ అంత పసుపు, 3 స్పూన్ అంత కారపొడి వేసుకొని, అందులోకి గరం మసాలా 1 చెంచా వేసుకొని, ఇంకా కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకున్నాక మంచిగా ఫ్రై చేయాలి. అన్నీ మంచిగా మిక్స్ అయిపోయినాక మీరు అందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మా క్వాంటిటీని బట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసినాక మీరు హై ఫ్లేమ్లో కర్రీకి పెట్టి కవర్ చేయండి. కవర్ చేసినాక కర్రీ చాలా బాగా ఉడకనియండి. కర్రీ మంచిగా ఉడికినాక వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. మీకు సరిపోయేంత కన్సిస్టెన్సీ ఉంచినాక మీరు ఫ్లేమ్ని ఆఫ్ చేయొచ్చు. ఇంకా వీటిలోనే కొంచెం అంతా కొత్తిమీర ఆకు వేసి హాట్ రైస్తోని కాకపోయినా చపాతీలతోని మీరు సర్వ్ చేసుకొని మంచిగా తినొచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా అనిపించింది అది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు ఏ రెసిపీస్ చూడాలని అనుకుంటారో అవి కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగే తెలుగులో వీడియోస్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండ్ హ్యాపీ ఈటింగ్. బై బాయ్.